అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యారాశి వారికి 12 సంవత్సరాల నుండి వెంబడిస్తున్న మీ శత్రువు దొరికారు. కన్యారాశి వారికి మరో 2 రోజులలో ఒక సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి మీ యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి తెలుసుకుందాం. అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి ఈ కన్యారాశి వెంట పడుతున్నారు. వారి వెంట పడడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యారాశి అనేది రాశి చక్రంలో 6వ స్థానంలో ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాల మధ్య చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారికి కన్యారాశికి చెందుతారు. రాశి చక్రంలో 12లో కన్యారాశికి ఎంతో ప్రత్యేకత ఉంది. కన్యారాశికి అధిపతి గురువు. అందుకే ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా, అందంగా ఉంటారు. అలాగే అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారికి బుధుడు గరిష్ట ప్రభావం చూపుతాడు. వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే ఏ పని లేదా వ్యవహారాన్నైనా సరే చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయాల వల్ల ఆలోచన కలిగి ఉంటాడు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలోని నిపుణులు. అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని చూస్తాడు. కన్యారాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితికి తగినట్టు తమకు తాము మార్చుకునే సత్తా ఉంటుంది. అలాగే ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. వీరు తమ మనసు చెప్పిన మాటే వింటారు. వీరికి మాట ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు పడతారు. అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు. అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. వీరు చాలా మృదువుగా మాట్లాడతారు. వీరి కారణంగా ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేయవచ్చు. కన్యారాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప శక్తి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని ఆటంకాలు కలిగినంత తమ అనుకున్న పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు. అలాగే కన్యారాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహా ఇస్తే ఆ సలహా పాటిస్తారు. అలాగే ఈ కన్యారాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని చూడందే వదిలిపెట్టరు. అలాగే ఈ రాశివారు మధ్యవర్తితో సంతకాలు ఇతరులకి ఆమె ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అవుతారు. అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తుంటాం కదా, వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు. కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం కూడా ఒక విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి చెప్తారు. కానీ ఈ కన్యారాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదు. వేరే వాళ్ళ విషయంలో సీక్రెట్గా దాచిపెడతారు. అలాగే కన్యారాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి గురి అవుతారు. ఈ రాశి వారి యొక్క జీవితం చూసినట్లయితే వ్యాపార రంగంలో ప్రవేశించటం వలన ఈ రాశి వారికి లాభాలను తెచ్చిపెడతాయి. దానితో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది. చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరిగి ఉండదు. వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి సత్వంతో ఉంటారు. ఈ విధంగా మీ జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాలలో మీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పు చేయరు. ఏమాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోరు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ధనం అధికంగా ఉంటుంది. పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. కన్యారాశి వారు ప్రయత్నంలో మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మెచ్చిపోతారు. అయితే వీరి కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారిలాగా కనిపిస్తారు. శత్రువులు కూడా అధికంగా ఉంటారు. అయితే ఈ కన్యారాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ పని చేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు.
అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే కన్యా రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో, మీ జీవితంలో 12 సంవత్సరాలను ఉన్నారో, ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం అయితే వచ్చే విధంగా వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం చాలా నష్టపోతారు. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వారు ఇదివరకు మోసం చేశారని తెలిసినా, వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు వీలుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్యం చేస్తాడు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాలని కొనసాగించాలని ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి వెంట పడుతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది చూస్తుంటాం కదా. అంటే మీ జీవితంలో ఎదుగుదల వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పు కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి వారితో మీ స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ జీవితంలోకి మంచి మలుపు తీసుకొస్తాయి. మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మెలకువలు చెప్తారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఏ విధంగా మార్కులు సాధించాలో, ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు పూర్తిగా అవగాహనను ఆ ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు, ఒక మగ మనిషి ఒక జీవితంలోకి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోటు ఉంటారా, లేదా వ్యాపారం చేసే చోట ఉంటారు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు. కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. మరో 2 రోజులలో దీనికి సంబంధించి పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని, ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతెల్లం అవుతుంది. మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనకాల గోతులు తోతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. ఈ విధంగా మరో 2 రోజులలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపమే. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలిక పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు.
అలాగే ఈ రాశి వారికి ఒక శనివారం చెట్టు దగ్గర కోట్ల దగ్గర ఖజానా లభించబోతుంది. అపర ధనవంతులు కాబోతున్నారు. వెంటనే ఈ వీడియో చూడండి, మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరిస్తుంది. ఈ పూర్తి అంశాన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారు అందరితో కలుపు సమాధానం ఉంటారు. కొంతమంది వ్యక్తులను మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాగే మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్న వారితోనే స్నేహం చేస్తారు, కానీ దీన స్థితిలో ఉన్న వారితో స్నేహం చేయరు. కానీ ఈ రాశి వ్యక్తులు ఆ విధంగా కాదు. ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు, వారిని గౌరవిస్తారు కూడా. ఎవరిని అవమానించడం, అవహేళన చేసి మాట్లాడడం, చిన్న చూడడం అస్సలు నచ్చదు. అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ కన్యారాశి వ్యక్తులు. అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డం వచ్చినా కానీ ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తుంటారు. అంటే అపజయాన్ని చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ రాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించదు. అభాగ్యులకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయిలకు చేర్చడంలో కూడా వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి. వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులు చివరికి మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వారు నిరాశకు లోనై ఇతరులకు సహాయం చేయాలనే గుణాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. అంటే ఒకరు తప్పు చేస్తారు కదా, మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా, వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయటం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకుండా మాత్రం ఉండరు. అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారిలో అత్యధికంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజాభిమానాన్ని పొందుతారు. అంటే వీళ్ళకి ఉన్నటువంటి మంచి లక్షణం కారణంగా ప్రజలంతా కూడా మీ పట్ల ఆకర్షితులు అవుతుంటారు. అందరినీ స్నేహితులు, బంధువులుగా భావిస్తుంటారు. కాబట్టి వీరిని ప్రేమించేవారు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. అయితే ఈ రాశి వారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారై ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచన కలవారిగా ఉంటారు. కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ ఆకర్షితులై ఉంటారు. అయితే వీరికి ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంతమంది శత్రువులు అయితే ఉంటారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాల కుట్రలు పన్ని మిమ్మల్ని కిందకు తొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలను ఆపేస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటో అర్థం కాక చాలాసార్లు ఒక కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతుంటారు. దానికి కారణం ఆయా వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు. వారు చేసే కుట్రలు, కుతంత్రాలని చెప్పుకోవచ్చు. అలాగే వారు అసూయతో కుళ్ళుతో ఉండడం మూలంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం మూలంగా నరదిష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి. అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిది అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారు తెలుసుకొని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి భరోసాగా ఉండి, అంటే సూరిటీ సంతకాలు చేసి వారికి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి బాట నెరవేర్చుకోవడం కోసం మీరు ఎన్నో రకాల శ్రమను ఎదుర్కొన్నారు. సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసిన సహాయాన్ని మర్చిపోతారు. అలాగే వారు మీకు కీడు కూడా తలపెడుతుంటారు. అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు మీరు చాలా అవమానాలు పడ్డారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు వచ్చింది. మీ యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా మీరు భగవంతుడిపై విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలను కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారు. అయితే మీ యొక్క మంచి లక్షణాల కారణంగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఒక శనివారం రోజు ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పని చేశారు అంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుతుంటారు. ఈ చెట్టు దగ్గర మీరు చిన్న పని చేశారంటే ఆ శివకేశవుల అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ చెట్టు ఏమిటి అంటే కనుక వేప చెట్టు. వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం. రావి చెట్టును విష్ణుమూర్తిగా, వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్లి కూడా చేస్తుంటాం కదా. అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తుంటారు. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అయితే ఏదో ఒక శనివారం రోజున మీరు ఇల్లు అంతా కూడా శుభ్రపరచుకొని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత మొదట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ చల్లండి. ఈ విధంగా మీ యొక్క చిన్న చెంబులో నీటిని తీసుకొని వెళ్ళి వేప చెట్టు మొదట్లో పోసి
నీటితో కలిసినటువంటి మట్టి ఏదైతే ఉందో దాన్ని నుదుట బొట్టుగా పెట్టుకోండి. ఆ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ ఓం లక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు, దరిద్రం, దోషాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని, మీ జీవితంలో ఏదైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధలన్నీ నుండి కూడా విముక్తి కలగాలని, పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నిటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా నెయ్యి దీపాన్ని వెలిగిస్తే గనక సకల శుభాలు కలుగుతాయి. ఏదో ఒక శనివారం రోజు ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటు మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి. అలాగే కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వినాయకుడిని, దుర్గాదేవిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాటించాలి. రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం ద్వారా మీరు మరింత శుభ ఫలితాలను పొందుతారు. కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.